హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. ఈ మటన్ కర్రీ ఈజీ అండ్ క్విక్గా అయిపోద్ది. నేను ఇందులో వాడే మసాలాలు మొత్తం డీటెయిల్స్గా చెప్తాను. గ్రేవీ ఈ విధంగా చిక్కగా రావాలంటే నేను ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మటన్ కర్రీ కోసం నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. ఈ మటన్ని క్లీన్గా కడిగేయాలి ఫ్రెండ్స్. కడిగేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పు వేసి క్లీన్గా కడుక్కున్నాను. ఇందులో నేను ఇప్పుడు మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాం. నేను ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నాను. ఈ కొబ్బరి ముక్కని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. పట్టా, లవంగ, యాలకులు నేను 1/2 అవర్ ముందే ఫ్రెండ్స్ ఈ విధంగా 1 స్పూన్ గసగసాలు నానబెట్టుకున్నాను. ఈ గసగసాలు లేకపోతే ఫ్రెండ్స్ మీరు జీడిపప్పు పేస్ట్ అన్నా వేసుకోవచ్చు. జీడిపప్పు ఈ విధంగా ఇది మొత్తం మిక్సీ కొట్టుకోవాలా. ఒక 2 ఆనియన్స్, 2 టమాటాలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. ఇది ఫస్ట్ నేను మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే మా కర్రీ అనేది కొంచెం గ్రేవీగా ఉంటుంది. స్టవ్ వెలిగించి ఫస్ట్ కుక్కర్ పెట్టాను ఫ్రెండ్స్. నేను కుక్కర్లో చేసుకుంటున్నాను. కుక్కర్లో చేసుకుంటే తొందరగా అనేది కుక్ అయిపోద్ది. మన కర్రీ మటన్ ఉడకడానికి కొంచెం సమయం పడుతుంది. అందుకని ఈ కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. నాన్ వెజ్ కర్రీలలో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పట్టా, లవంగ ఇందులో కూడా వేసుకుందాం. ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకొని ఉన్న ఆనియన్, ఈ ఆనియన్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మటన్ కర్రీ మీరు ఈ విధంగా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు చేసినా కానీ ఈ కర్రీ బాగుంటుంది. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ రావాలా ఫ్రెండ్స్. చూడండి, ఈ కర్రీ రైస్లో కానీ మనకు రాగి సంగటిలో కానీ సూపర్గా ఉంటుంది ఈ మటన్ కర్రీ. ఇక్కడ ఈ నెల్లూరు సైడ్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్ మటన్ కర్రీ. మీరు ఈ విధంగా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ ఈ విధంగా మగ్గితే మాకు కరెక్ట్గా సరిపోద్ది. ఇందులో నేను 1 స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే మాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మేము ఫ్రై చేసుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. నేను క్లీన్గా కడిగి పెట్టుకొని ఉన్న మటన్, ఈ మటన్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మటన్ కూడా ఈ మసాలాలో అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే బాగా కొంచెం మగ్గించుకుందాం. ఈ విధంగా మగ్గేటప్పుడే మేము 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకోండి. కొంచెం మేము సాల్ట్ వేసుకుందాం. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. కావాలంటే మళ్ళీ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఈ పసుపు, ఈ సాల్ట్లో, ఈ మసాలాల్లోనే ఈ మటన్ని వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా కొంచెం మగ్గించుకుందాం. ఈ విధంగా మగ్గించుకుంటే మాకు నీసు స్మెల్ అనేది రాదు. కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ టమాటాలు కూడా ఇందులోనే మగ్గిపోతాయి ఈ మటన్ మగ్గే వరకు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ లైక్ ఇస్తే నాకు ఇంకా చాలా సపోర్ట్గా ఉంటుంది. నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మరీ అడుగుతున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, వాటర్ మొత్తం డ్రై అయిపోయాక నేను చూపిస్తాను.
చూడండి ఫ్రెండ్స్, వాటర్ మొత్తం డ్రై వస్తుంది. ఇందులో నేను మీ స్పైసీనెస్ని పట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. నేను 1/2 kg మటన్కి 2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే స్పైసీనెస్ కొంచెం ఎక్కువన్నా వేసుకోవచ్చు, తగ్గించన్నా వేసుకోవచ్చు. నేను 2 స్పూన్ యాడ్ చేశాను. ఇందులోనే నేను ధనియాల పొడి కూడా యాడ్ చేసి నేను ఇంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, మిల్లు కేపిచ్చి. ఈ రెడ్ చిల్లీ పౌడర్ అనేది నేను ఎక్స్ట్రా ఏం ధనియాల పొడి యాడ్ చేయను. చూడండి, ఇందులో నేను ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకోనుల్లా కొబ్బరి గసగసాలు పేస్ట్ ఇది కూడా యాడ్ చేసుకుందాం. ఈ మసాలాల్లోనే ఈ మటన్లోనే మసాలాలు మొత్తం మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా మగ్గించుకుంటే మాకు పచ్చి స్మెల్ అనేది పోద్ది, కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఎక్స్ట్రా ఏం గరం మసాలాలు అవి యాడ్ చేయడం లేదు ఫ్రెండ్స్. అందుకనే దీంట్లోనే నేను పట్టా లవంగా యాలకులు మిక్సీలోనే గ్రైండ్ చేసేసాను. ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఫైనల్గా కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వేసుకుంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మటన్కి కొంచెం పెట్టి టేస్ట్ స్మెల్ బాగుంటుంది. ఈ విధంగా ఒక 15 మినిట్స్ వరకు ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకుంటా మగ్గించుకోవాలా. మగ్గించుకున్న తర్వాతే మీరు వాటర్ వేసి విజిల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి నేను ఏ విధంగా మగ్గించుకుంటున్నానో. చూడండి ఫ్రెండ్స్, ఈ మసాలాల్లోనే ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకున్నాను. చూడండి పైన మొత్తం ఆయిల్గా వచ్చేసింది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం మాకు వదిలేస్తుంది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మటన్ కొంచెం ఉడకాలి కదా. నేను రాగి సంగటిలో చేస్తున్నాను కాబట్టి నాకు గ్రేవీ కూడా కొంచెం ఉండాలా, అందుకని నేను 1.5 గ్లాస్ వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ మీద 3-4 విజిల్స్కి పెట్టుకుందాం. ఈ కుక్కర్ని పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక 4 విజిల్స్కి పెడుతున్నాను. ఉప్పు ఇప్పుడే టేస్ట్ చేసుకోండి. ఉప్పు ఏమైనా కొంచెం తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే మొత్తం కరెక్ట్గా సరిపోయింది. నేను విజిల్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 4 విజిల్స్ వచ్చేసాయి. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను కుక్కర్ మూత తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ కర్రీ ఏ విధంగా ఉడికిందనేది. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతే మీరు కుక్కర్ మూత ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం కర్రీ ఏ విధంగా ఉడికిందనేది. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా మాకు ఇంకొంచెం చిక్కగా కావాలంటే స్టవ్ వెలిగించుకోవచ్చు. చూడండి గ్రేవీ నాకు కొంచెం ఇంకా చిక్కగా కావాలి, అందుకని స్టవ్ వెలిగించాను. ఇప్పుడు నేను దీంట్లో ఫైనల్గా కొత్తిమీర చల్లేస్తున్నాను ఫ్రెండ్స్. మటన్ కూడా మాకు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిపోతే మటన్ మాకు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోద్ది ఈ మటన్. నేను మీడియం ఫ్లేమ్ మీద 2 మినిట్స్ అలాగే వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మటన్ కర్రీ మీరు ఈ విధంగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది కాంబినేషన్. మటన్ కర్రీ మీరు రోజు రైస్లో కానీ రాగి సంగటిలోని చపాతీలో కానీ అన్నిట్లో కరెక్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.